హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సో మనకు తెలుసు కదా, మండుతున్న సమస్య ప్రస్తుతానికి అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు బాగా చుట్టుముట్టినాయి. అవి కొన్ని చేతులారా చేసుకునేవి అయి ఉండొచ్చు, కొన్ని అనుకోకుండా జరిగినవచ్చు. జరిగిన దాంట్లో అతని తప్పు ఉందా లేదా అనేది పక్కన పెడితే, సడన్గా మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడటము, ఏం జరిగింది అని వివరాలు ఇవ్వటము, దానికి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీద పెట్టి కౌంటర్ ఇవ్వడము, తర్వాత పోలీస్ వారు యాక్చువల్గా ఏం జరిగింది అనేది వీడియోలు చూపెట్టడము, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ప్రజలకి కరెక్ట్గా చెప్పాలంటే అసలు ఏం జరిగింది అనే విషయము ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది. అది అభిమానులకే కావచ్చు, కామన్ మ్యాన్కే కావచ్చు, జనాలకి అసలు ఏం జరుగుతుంది, నిజంగా అల్లు అర్జున్కి ఈ విషయం తెలీదా, తెలిసినా అలా చేశారా అనేది ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసింది. దీన్ని బట్టి ఫ్యాన్స్ ఇంకా నెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ఒక రకంగా ఇది మంచి ఎడ్యుకేషనల్ ఇష్యూ జనాలకి. సో ఆయన సినిమా రిలీజ్ అయినంత మాత్రాన ఫస్ట్ రోజు మనం చూడకపోతే చచ్చిపోతామా? తెల్లారి పొద్దున్న చూడలేమా? కాబట్టి ఫ్యాన్స్కి ఇది ఒక మంచి మేలుకొలుపు. మరి ఈ మధ్యన అభిమానం విచ్చలవిడిగా విపరీతంగా ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది జనాలకి. ఇంతకు ముందు రోజుల్లో సోషల్ మీడియా లేనప్పుడు అలా వెళ్ళే వాళ్ళం, థియేటర్లో సినిమా చూసేవాళ్ళం. అయితే ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఒక 10-15 రోజులు జనాలు బాగా ఉండేవాళ్ళు, అభిమానులు, ఫ్యాన్స్. కానీ ఈ మధ్యన మరీ పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది. పోస్టింగ్లు పెట్టడము, తర్వాత ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడము. ఇదివరకు ఒకళ్ళనొకళ్ళు ఏదో బహిరంగంగా తిట్టుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకుంటున్నారు. సో ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్, అరే నాయన ఫ్యాన్స్ గోల పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళంతా ఒకటేరా. సో ఈ రాజకీయ నాయకులకి, మన సెలబ్రిటీలకి ఉండే ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఓట్లు లేకపోతే రాజకీయ నాయకులు పవర్లోకి రాలేరు. అలాగే టికెట్ కొనుక్కొని సినిమా చూడని ప్రేక్షకుడు లేకపోతే మీరు హీరోలు కాదు, జీరోలు. సో రియల్ లైఫ్లో మీరు హీరోలా కాదా అనేది మీరు చాటుకోవటానికి 4 మంచి పనులు చేస్తే మీరు హీరోలు అవుతారు. గన్ను తీసుకొని నలుగురిని చంపటము, లేకపోతే కత్తి తీసుకొని నలుగురిని పొడచటము చేస్తే అది రియల్ లైఫ్లో రీల్ లాగే ఉండిపోతుంది తప్ప అది రియల్ లైఫ్లోకి రాదు. స్క్రీన్ మీద మిమ్మల్ని ఒక 2 గంటలు 3 గంటలు చూస్తాం, తర్వాత వెళ్ళి మా పనులు మేము చేసుకుంటాం. మహాయతో 4 రోజులు దాని గురించి మాట్లాడతాం, తర్వాత మర్చిపోతాం. కానీ నెక్స్ట్ మళ్ళీ మీ సినిమా వచ్చినప్పుడు మీ సినిమాని ఆదరించాలంటే మీకు కావాల్సింది ప్రేక్షక దేవుళ్ళు మాత్రమే. సో అలాంటి ప్రేక్షక దేవుళ్ళని సినిమా స్టార్స్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైన వివాదాలకు పోయి చిన్నవి పెద్దవి చేసి అభిమానుల మధ్య మనస్పర్ధలు తేవడం కానీ, లేకపోతే కొత్త డైరెక్షన్లో తీసుకెళ్ళి ఆ మెసేజ్లు ఈ మెసేజ్లు పెడుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ చేయకూడదు. సో ఈ అల్లు అర్జున్ విషయం ఇంకా మండుతూనే ఉంది. ఇది ఎటుపోతుందో తెలీదు. ఏది ఏమైనా నా ఉద్దేశం మాత్రం ఇది ఒక మంచి గుణపాఠం అని చెప్పాలి. ఎందుకంటే ఇది సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఒక గుణపాఠమే, కామన్ మ్యాన్గా, సినిమా అభిమానిగా రోజు తిరిగే వాళ్ళకి ఇది గుణపాఠమే. కానీ ఏది ఏమైనా ఈ సినిమా వాళ్ళంతా 100,000 కోట్లు సంపాదించుకుంటున్నారు కదా. సో వీళ్ళు చారిటీ చేసి నిజంగా వీళ్ళ అభిమానాన్ని చాటుకుంటే వీళ్ళ మీద అభిమానం ఇంకా పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంత సంపాదించినా మీరు ఎంత తింటారు? ఆ తినే దాంట్లో కొంచెం చారిటీలు చేయండి, మానవత్వం చాటండి, అనాథాశ్రమాలు పెట్టండి, లేదా హాస్పిటల్స్ కట్టండి. బోలెడంత సంపాదించేసుకున్నారు, 100,000 కోట్ల బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. ఏం చేసుకుంటారు డబ్బులన్నీ? సో ఇది నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.